ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టిన భీకర యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అగ్రరాజ్యం అమెరికా, మొండి దేశం ఇరాన్ మధ్య ఊహించని రీతిలో చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏకంగా 107 రోజుల పాటు సాగి 10,000 మందిని బలి తీసుకున్న యుద్ధానికి స్విట్జర్లాండ్ వేదికగా శుభం కార్డు పడబోతుంది. ఈ ఒక్క నిర్ణయంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ శాంతి ఒప్పందం అనుకోకుండా భారత్కు మేలు చేస్తుంది. ఇది భారత్కు వ్యూహాత్మక విజయంగా మారనుంది. గల్ఫ్ దేశాల్లోని చమురు బావులు మళ్లీ ఎప్పుడు తెరుచుకోనున్నాయి? శాంతి ఒప్పందంతో భారత్కు ఎలాంటి మేలు జరుగుతుంది? భారత్కు 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ లాభం వస్తుందా? సామాన్యుడికి పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం లభిస్తుందా? వాచ్ స్టోరీ. ఇరాన్ శాంతి ఒప్పందం భారత్ విజయమా? భారత్కు 1.5 కోట్ల లాభం ఎలా వస్తుంది? చాబహర్తో రష్యా మరింత చేరువవుతుందా? ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభానికి దారితీసిన 107 రోజుల అమెరికా ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడనుంది. స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారు కానుంది. దాదాపు 10,000 మందికి పైగా ప్రాణాలను ఈ యుద్ధం హరించివేసింది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ ఒక్కటే $14,500 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రధానంగా ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ ఆంక్షలను అమెరికా సడలించింది. అందుకు ప్రతిగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ రీఓపెన్ చేస్తుంది. తాజా శాంతి ఒప్పందంలో హార్మూజ్ ను తిరిగి తెరవడమే అతిపెద్ద అంశం. కానీ గల్ఫ్ ప్రాంతంలో చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, నిల్వ కేంద్రాలు యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాలను అధిగమించి ఉత్పత్తి మళ్లీ సాధారణ స్థితికి తేవడానికి వారాలు లేదంటే నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు హార్మూజ్ జలసంధి మార్గంలో అమర్చిన ల్యాండ్ మైన్లను తొలగించడం మరో పెద్ద సవాల్. దీంతో పాటు అమెరికా, ఇరాన్ దేశాలు యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తాయి. కానీ ఇంధన రంగాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టవని షిప్పింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలు నమ్మితేనే చమురు రవాణా పూర్వస్థితికి వస్తుంది. శాంతి ఒప్పందం వార్త బయటకొచ్చిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. తాజాగా బ్రైంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $4.16 తగ్గింది. 3 నెలల కనిష్ట స్థాయికి $83.17 వద్ద స్థిరపడింది. ఇరాన్, అమెరికా దేశాలు హామీలకు కట్టుబడి ఉంటే ఈ శాంతి ఒప్పందం భారత్కు భారీ విజయమనే చెప్పాలి. ఈ యుద్ధం కారణంగా మన దేశంలోని 40 కోట్ల మందికి పైగా మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక బడ్జెట్ అతలాకుతలమైంది. ఇంధన సంక్షోభం నుంచి శాంతి ఒప్పందం తీవ్ర ఉపశమనాన్ని ఇస్తుంది. చౌకగా ముడి చమురు లభిస్తే దేశ చమురు దిగుమతి బిల్లు భారీగా తగ్గుతుంది. కరెంట్ ఖాతా లోటు $1,500 కోట్ల మేర తగ్గే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువపై ఉన్న ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. యుద్ధానికి ముందు భారత్ తన ముడి చమురు అవసరాల్లో 40% పైగా, గ్యాస్ అవసరాల్లో 70-90% మేర హార్మూజ్ జలసంధి గుండానే దిగుమతి చేసుకునేది. ఇతర మార్గాల ద్వారా చమురు సేకరిస్తూ గల్ఫ్ పై అతిగా ఆధారపడటాన్ని భారత్ కొంతవరకు తగ్గించుకుంది. స్వల్ప, మధ్యకాలిక అవసరాలకు ఈ మార్గం ఇంకా ఎంతో కీలకం. ఒకవేళ ఇక్కడ మళ్లీ యుద్ధం ముదిరితే అది భారత్కు పెనుముప్పు కలిగించే విషయమే. అందుకే భారతదేశ ఇంధన భద్రతకు అమెరికా, ఇరాన్ మధ్య సుదీర్ఘ, స్థిరమైన శాంతి అత్యంత అవసరం. యుఏఈ, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి కూడా భారత్ చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అయితే యుద్ధ సమయంలో ఈ 3 దేశాల ఇంధన ఎగుమతి కేంద్రాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో అక్కడి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్టులో శాంతి భారత్కు ఎంతో కీలకం. మన దేశంలో చమురు ధరలు తగ్గుతాయా? వినియోగదారుడికి లాభం చేకూరేనా? మొత్తంగా చూస్తే పశ్చిమాసియా స్థిరత్వం, హార్మూజ్ గుండా ఇరాన్ సాధారణ రవాణాకు అనుమతించడంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే సైనిక రహిత కారణాలతో జలసంధిని తెరవడంలో ఆలస్యమైతే మాత్రం ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఈ దిగుమతి బిల్లు తగ్గింపులతో సామాన్య వినియోగదారుడికి ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది అనేది ఇంకా స్పష్టత లేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో లీటర్ పెట్రోల్పై $7.40, డీజిల్పై $7.58 చొప్పున
ధరలు పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంకా భారీ నష్టాల్లోనే కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రభుత్వ చమురు సంస్థలకు ఏర్పడిన నష్టాలు భర్తీకి యత్నించాయి. దీనికి తోడు ప్రభుత్వమిచ్చే రాయితీలు, పన్నుల తగ్గింపులు కొంతవరకు చమురు సంస్థలకు కొంతవరకు ఊరట కలిగింది. అయితే ఇరాన్ ముడి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్కు ఒక సానుకూల వార్త వినపడుతోంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు అమెరికా అంగీకరించింది. ఇరాన్ మొత్తం ఆదాయంలో ఇంధన విక్రయాల వాటానే దాదాపు 60% ఉంది. ఇప్పుడు ఆంక్షలు తొలగిపోనుండటంతో ఆ దేశ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలు విధించడానికంటే ముందు భారత్ ఇరాన్ నుంచి రోజుకు 3 లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసేది. ఆంక్షల ఎత్తివేత సంకేతాలతో భారత్ ఇప్పటికే ఇరాన్ నుంచి చమురు కొనుగోలను ప్రారంభించింది. అమెరికా ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేసిన తరుణంలో ఏప్రిల్లోనే భారతీయ రిఫైనరీలు ఇరాన్ నుంచి 44,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి. ఇప్పుడు ఇంధన ఎగుమతులకు ఇరాన్కు పూర్తి స్వేచ్ఛ లభిస్తే పలు దేశాలకు అది అత్యంత ఆకర్షణీయమైన ఇంధన భాగస్వామిగా మారనుంది. ముఖ్యంగా చమురు కోసం ఎంతైనా ఖర్చు పెట్టగల ఆగ్నేయాసియా దేశాలు ఇరాన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ చమురుకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఇరాన్కు చెందిన ఇరానియన్ లైట్ రకం చమురుకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ క్రూడ్ను సింపుల్గా శుద్ధి చేయొచ్చు. ఈ పరిణామాలతో కేవలం చమురు రంగమే కాకుండా భారత్, ఇరాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కూడా సరికొత్త పుంతలు తొక్కనుంది. గతంలో ఆంక్షలు విధించకముందు ఇరు దేశాల మధ్య వాణిజ్యం $1,750 కోట్ల పైమాటే. ఇందులో 90% భారత్ కొనుగోలు చేసిన చమురే ఉంది. అయితే తాజా శాంతి ఒప్పందం తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పునరుద్ధరణకు నోచుకుంటే భారత ఎగుమతులు భారీగా పుంజుకునే అవకాశం ఉంది. శాంతి ఒప్పందంతో చమురు రంగానికే కాకుండా వ్యూహాత్మకంగా భారత్కు చాబహర్ ఓడరేవు ఎంతో కీలకం. దీని ఆధారంగా అంతర్జాతీయ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ NSTC మరింత వేగం పుంజుకోనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రష్యా, మధ్యాసియా దేశాలు మరింత చేరువవుతాయి. అందుకే ఈ ప్రాజెక్టులను ఎన్నో ఏళ్లుగా నిర్మిస్తుంది. $50 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న చాబహర్ పోర్టు ప్రాజెక్టు పనులు ఇప్పటికే 70% పూర్తయ్యాయి. ఇప్పుడు ఆంక్షల ముప్పు తొలగిపోవడంతో చాబహార్ పోర్ట్ 2027 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యుద్ధం తర్వాత ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ పరిణామాలతో దేశంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గాయి. కరెంటు ఖాతా లోటు అదుపులోకి వస్తుంది. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం తగ్గి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లభిస్తుంది.